గ్రీన్ హిల్స్ కాలనీకి అనేది మంచి రోజులు ఎట్లొచ్చినాయి అనేది మనము వీళ్ళ ముఖాలు చూస్తుంటే సంతోషంగా వ్యక్తం చేస్తారు. ఎందుకంటే గతంలో ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలే. ఇలా వరద బాధితులు అని చెప్పి వీళ్ళు స్థానిక కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళినా కానీ అధికారుల దగ్గరికి వెళ్తే మీరు వాటర్ స్టోర్ అయ్యే దగ్గర ఇల్లులు ఎందుకు కట్టుకున్నారని అన్నారు. ఇల్లులు కట్టుకున్నారని వీళ్ళు దగ్గరికి పోతే ఆనాడు పర్మిషన్ ఇచ్చినోడెవడు? మీరే కదా. ఇది నీళ్ళల్లో నువ్వెందుకు కట్టుకుంటున్నావు, ఆనాడు నువ్వు పర్మిషన్ ఎందుకు ఇచ్చినావు? ఇలా నీళ్ళల్లో వండబెట్టిన దాఖలు నీయే కదా. ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. గత 10 ఏళ్ల నుంచి కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు వచ్చి ఇలా ఎట్లా బతుకుతున్నారని అడిగిన దాఖలు. ఇలా కాలనీ అధ్యక్షుడు ఎంత మొరబెట్టుకున్నా కానీ ఇలా ఆయనని సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ ప్రెసిడెంట్, ఆయన వాళ్ళకు కూడా న్యాయం చేయలేకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తాం? దయచేసి చెప్తున్నాం. ఇంకోటి చెప్పాలంటే ఇలా మల్లాపూర్ డివిజన్లో గ్రీన్ హిల్స్ కాలనీకి ఈ కబ్జా అయిన స్థలం ఏదైతే ఉందో 2018 గజాల స్థలము టైల్స్ కంపెనీ యాజమాన్యానికి ముట్టగట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ది. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము పర్మిషన్ల దృష్టికి తీసుకపోతే అది ఎట్లయినా సరే కాలనీ వ్యక్తులు చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళు ఇళ్లలో వండుకోలేకపోతున్నారు అని అంటే వెంటనే అధికారులను తీసుకొస్తే మొన్న అధికారులను తీసుకొచ్చినాం, ఏసీపీని అలాగే మేము కమిషనర్ని తీసుకొచ్చి చూపిస్తే వెంటనే ఏదైతే ఇప్పుడు గోడ మనం గుల్లగొట్టింది మీరు చూసారు జేసీబీతోని, వీళ్ళకి విముక్తి కలిగించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది. ముఖ్యంగా పరమేశ్వర్ రెడ్డి గారికి చెందుతుంది. ఇలా ఆపదలో ఎవరున్నా సరే పరమేశ్వర్ రెడ్డి గారి దగ్గరికి వస్తే పరమశివునికి చెప్పినట్టే అని చెప్పి నేను గంటా విధంగా చెప్తున్నా. ఎవరైనా ఆపదలున్నా సరే వాళ్ళని వెంటంటూ ఉండి వాళ్ళని కష్ట సుఖాలలో ఎంబడి ఉండి వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇంకోటి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అనేది అడుగడుగున ఎలాంటి అభివృద్ధులు చేసుకుంటూ పోతుందో ఇవాళ మనం సన్న బియ్యం చూసుకోవచ్చు, మనం ఇవాళ రేషన్ కార్డు చూసుకోవచ్చు, ఇలా బస్సే కావచ్చు, ప్రతి ఒక్కటి ఎవరైతే పేదలకు అవసరం పడ్డదో ప్రతి ఒక్కటి మేము చేసుకుంటూ పోతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరిని మేము కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ